హాయ్, నేను మీ బాగి. ఇప్పుడు నేనైతే చెన్నైలో ఉన్న మెరీనా బీచ్లో ఉన్నాను. దిస్ ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బీచ్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. అలలు అయితే చాలా ఫాస్ట్గా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి అనమాట. ఒక్క అల వచ్చిందంటే గట్టిగా కొడుతుంది, అంత బాగా అలలు వస్తున్నాయి. సమ్మర్ వెకేషన్ అవడం వల్ల ఇక్కడ చాలా క్రౌడ్ ఉందన్నమాట. చాలామంది ఎటు చూసినా చాలా క్రౌడ్గా అనిపిస్తుంది నాకు. చాలా కిడ్స్ ఎక్కువ ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడాను. అలలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. ఆ అలలు వచ్చినప్పుడు మనం ఎట్లా ప్లే చేయాలన్నది కూడా ముందుగానే చూసుకోవాలి. ఇక్కడైతే మా గ్యాంగ్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఇంకా వెళ్ళలేదు, వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఈలోపు ఒక పెద్ద అల వచ్చిందనమాట. అంతే నా కాళ్ళను ఒక్కసారిగా తడిపేసి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. మా గ్యాంగ్ అంతా చివరి కార్నర్లో ఆడుకుంటూ ఉన్నారనమాట. గంతులు వేస్తున్నారు, పడిపోతున్నారు, లేస్తున్నారు. అసలు ఇక వాళ్ళ ఇష్టం. ఈ రోజంతా కూడా వాళ్ళ డే అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళందరూ కూడా బాగా ఆడుకుంటున్నారు. మా అబ్బాయి అయితే వెళ్తున్నాడు. అలా వచ్చే టైంకి ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. కూర్చుంటున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈలోపు మా అమ్మాయి వెళ్తుంది మళ్ళీ. అలా మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. బీచ్ ఎక్స్పీరియన్స్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మా వాళ్ళకి. బీచ్కి వెళ్ళాలంటే మనం సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ టైంలో కానీ వెళ్ళాలి. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. అదిగో చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.